హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని చెట్లు పెడదాం అనుకుంటున్నాం. చెట్లు అంటే చెట్లు కాదండి, గింజలు. మామిడి పిక్కలు ఉంటాయి కదా, మామిడి పిక్కలు ఇంకా నేరేడు పళ్ళ గింజలు పెడదామని అనుకుంటున్నాము. ఈ మట్టి అదేనండి, ఒక డబ్బా నిండా మట్టి మా అమ్మ తీసుకొచ్చి అక్కడైతే పోసింది. దాన్ని అయితే నల్లగొడుతున్నాను. అంటే కొంచెం మెత్తగా చేయాలి కదా, కవర్లో వేయడానికి బెడ్డలుగా ఉంటే గింజలు అనేవి సరిగా పుట్టవు కనుక దాన్ని కొంచెం నలగొడుతున్నాను, మెత్తగా చేస్తున్నాను. ఇంకొక డబ్బా మట్టి తేవడానికి వెళ్ళింది. ఇది సరిపోతుంది అనుకుంటా, కానీ సరిపోదు అనుకొని ఇంకొకటి తీసుకురమ్మని నేనే చెప్పాను. వెళ్ళింది తీసుకురావడానికి అయితే. ఇంకా ఇందులో వచ్చేసి ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడ కూడా అంటే డ్రై అయింది, మెత్తడిది కాదన్నమాట, డ్రై అయింది కూడా ఇందులో కలిపేసి పెట్టాలని అనుకుంటున్నాము. అది డబ్బాలో కొంచెం ఉంది కదా, దాన్ని ఇందులో వేసి కలపాలి. కలిపేసి పెడితే కొంచెం మంచిగా మొలుస్తాయి కదా, అంటే ఫస్ట్ నుండి కొంచెం పోషకాలు మంచిగా ఉంటే మొలిచిన తర్వాత కూడా దానికి బలం ఉంటుంది అన్నమాట చెట్టుకి. అందుకని అది కూడా ఆవు పేడ కూడా అందులో వేసి కలిపి పెడదాము అని అనుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవ్వండి. అంటే 3 డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఈ పెద్దగా కనిపిస్తున్నాయి ఏమో తియ్యటివి, ఇంకా చిన్న చిన్నవి అయితే ఒకటేమో తియ్యటిది, ఒకటేమో పుల్లటి మామిడికాయలు, ఇంకొకటేమో పీచ్ మామిడికాయ. ఇంకా అందులోనే అవి నేరేడు గింజలు కూడా పెట్టాలనుకుంటున్నాము. ఇవి ఆవు పేడ వేసింది, ఆవు పేడ వేసి కలుపుతున్నాను నేనే. చూడండి, ఇక్కడైతే మా డాడీ వీడియో తీస్తున్నాడు. నాకు ఒకదానికంటే సెల్ఫ్గా తీసుకోవడం కుదరదు కాబట్టి మా డాడీని తేమని చెప్పాను, నేను కలుపుతున్నాను. చూడండి, ఆవు పేడ వేస్తే మంచిగా మొలిచిన తర్వాత దానికి బలం ఉంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ టైం ఇలా చేయడం అయితే, ఇంతకుముందు ఎప్పుడు ఇలా పాలిథీన్ కవర్స్లో వేసి చెట్లు వేసి అయితే మేము పెంచలేదు. అంటే నార్మల్గానే అవి పుడతాయి, పుట్టిన తర్వాత వేరే ప్లేస్లో వెళ్ళి పెడతాము. కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇలా చేస్తున్నామే. అంటే అక్కడక్కడ పిక్కలు, మామిడి పిక్కలు అనేవి పడేస్తే పుడతాయి, అవేమో పీకి పడేస్తాం. అంటే ఏ చెట్టో తెలియదు కాబట్టి, అంటే ఎటువంటి రకమో తెలియదు కాబట్టి ఇలా పెడితేనైతే మనం పెట్టుకున్నది కాబట్టి మనకు తెలుస్తుందని ఇలా చేస్తున్నాము. ఎక్కడైనా పడేసినా కూడా మంచిగా మొలుస్తాయి, కానీ అవి ఏ రకమో తెలియదు కాబట్టి పీకేస్తాం అన్నమాట. ఇలా అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే పాలిథీన్ కవర్స్లో మట్టేసి నింపుతున్నాను. నింపేసి అందులో పిక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఒక సగం హాఫ్ పోసిన తర్వాత పిక్క పెట్టాలి. ఆ గింజ అనేది పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మట్టేసి ఫుల్గా నింపేస్తే సరిపోతుంది. కానీ డైలీ ఇందులో వాటర్ పెట్టాలి. వాటర్ పెడితేనే కొంచెం తొందరగా మొలుస్తాయి. ఎన్ని డేస్ తర్వాత చెట్టు మొలుస్తుందో చూడాలంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, మాకు కూడా ఐడియా లేదు. అవైతే డ్రై అయిపోయినాయి, అంటే ఎండిపోయినాయి. ఎండకే ఎన్ని రోజులు పెట్టినాం మామిడి గింజలు అనేవి, అవి మామిడి పిక్కలు అంటాం మేమైతే. ఆ పిక్కలు అంటే తినేసిన మావే, అంటే మా చుట్టుపక్కల ఉన్న చెట్లు అన్నమాట. మా ఇంటి ముందు వేరే వాళ్ళ చెట్టు ఉంటే వాళ్ళ చెట్టుకి తీయటి మామిడికాయలు భలే ఉంటాయి, మంచిగా ఉంటాయి అని చెప్పేసి అవైతే ఒక 3 పెడుతున్నాను. అవి మొలుస్తాయో మొలవయో చూడాలి. మొలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, తెలియదు ఎలా ఉంటుందో. నేనైతే నింపుతున్నాను కవర్స్లలో. అందులోనే ఇంకా లాస్ట్కి వచ్చేసి నేరేడు పళ్ళ గింజలు కూడా పెడుతున్నాను. నేరేడు పంజ గింజలు అయితే లాస్ట్కి వేస్తున్నాను. ఎక్కువ మట్టి ఉంటే అవి మొలుస్తాయో మొలయో తెలియదు కాబట్టి లాస్ట్లో కొంచెం అలా కొంచెం ప్లేస్ ఉన్నదనంగా ఇంకా వేసేసి కొంచెం మట్టి నింపాను. 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ మందం మట్టి నింపేశాను. మా ఇంట్లో అన్ని చెట్లు ఉన్నాయండి. అంటే బత్తాయి ఉంది, దానిమ్మ ఉంది, సపోటా ఉంది, జామ చెట్టు ఉంది, అన్నీ ఉన్నాయి. మామిడి చెట్టు అయితే ఒకటి ఉంది, కానీ మా పొలం దగ్గర ఉంది, ఇంటి దగ్గర లేదు. అది ఇప్పుడు ఇంటి దగ్గర ఒకటి పెట్టుకోవాలి, ఇంకా అన్ని పొలం దగ్గరే పెట్టేస్తాము. కొబ్బరి చెట్లు కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము. కొబ్బరి చెట్లు అయితే కొనేసి పెట్టేసుకోవాలి, కొనాలి ఈ సంవత్సరం అని అనుకుంటున్నాము. ఎలా ఉంటుందో చూడాలి. మీరు కూడా ఇలా చేస్తే ట్రై చేయండి. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాము, ఎలా ఉంటుందో అవుట్పుట్ చూడాలి. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే, అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో. అయితే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ కావాలండి. లైక్ చేస్తే ఏంటన్నమాట అంటే వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది వీడియోని చూడడానికి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, తప్పనిసరిగా లైక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే లేదండి. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.
హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.